Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనలో మన భారతీయులలోగా ఎక్కువ ఆహార్యంలో మనము బంగారానికి చాలా విలువనిస్తాము. అంటే బంగారం ధరించుకోవడం కానీ అది ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. ఆడవారి సంగతి పక్కన పెడితే ఈ మధ్య మగవారు కూడా చాలా బంగారం ధరిస్తున్నారు. చేతికి ఏంటి, మెడలో ఏంటి, చాలా ఎక్కువ బంగారం. ఎందుకంటే అది చాలా విలువైనది అని వారు భావిస్తూ ఉండటం వల్ల ఇక దానికంటే ఎక్కువ విలువైనది లేదు అని చూపించుకోవడానికి వారి స్టేటస్కి తగ్గట్టు ఎంతోమంది బంగారం ధరిస్తారు. కొంతమంది బంగారం ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉంచుకుంటారు. అయితే ఈ బైబిల్లో ఈ బంగారం గురించి ఏం చెప్పబడిందో అని చూస్తే బంగారం గురించి చాలా ఎక్కువగా దేవదేవుడు మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా బైబిల్లో ప్రస్తావించిన విషయమే ఉండదు. చిన్న గింజైన ఆవగింజ దగ్గర నుంచి అతి పెద్దదైన బంగారం అంటే విలువైన వాటిలన్నిటి గురించి, రత్నాల గురించి, వజ్ర వైడూర్యాల గురించి, అన్నిటి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ బంగారం గురించి మనం ఒక 2-3 విషయాలు చూస్తే గనక యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు గారు ఏమంటారంటే, నేను నడుచు మార్గం అంతయు నీకు తెలియను, నన్ను శోధించిన పిమ్మట నేను నీకు సువర్ణంలాగా కనబడదను అని ఉంటుంది. అంటే ఆయన రకరకాల పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత ఆయన తన సొంత మాటలు తెలియజేస్తూ తన సాక్ష్యాన్ని ఈ విధంగా తెలియపరుచుకుంటారంటే, నేను దేవునికి విలువైన బంగారం ఎంత ప్రశస్తమైందో అలా నేను కూడా కనపడతాను దేవుని దృష్టికి అని అంటారు. అది యోబు గారి కాలంలో ఆయన తనని తాను తన ప్రవర్తనని బంగారంతో పోల్చుకున్నారు. కానీ మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ శృంగారం అనే దేవాలయం బయట మెట్ల మీద ఒక కుంటి అతను కూర్చొని ఉంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి కూర్చొని ఉంటాడు. అతను భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. అయితే పగల 3 గంటలప్పుడు పేతురు, యోహాను ఇద్దరు కూడా ప్రార్థన కోసం దేవాలయానికి వెళ్ళేటప్పుడు అతను వారిని ఎంతో ఆశగా చూస్తాడు. వారి వద్ద ఏమైనా ఉందేమో, తనకేమైనా దానం చేస్తారేమో అని. అప్పుడు పేతురు అతన్ని చూసి ఒక మంచి మాట అంటారు, వెండి బంగారాలు నా వద్ద లేదు, కానీ నాకున్నదే నేను నీకు ఇస్తాను. అదేంటంటే నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నించుని నడువు అని అంటాడు. అతను నడవడమే కాకుండా గంతులు వేస్తూ దేవాలయంలోకి దేవుని స్తుతిస్తూ వెళ్తాడు. అంటే అక్కడ యోబు గారు అయితే తన ప్రవర్తనని బంగారంలాగా చూపించుకున్నారు. ఇక్కడ యేసు నామం బంగారం కంటే విలువైనదని పేతురు, యోహానులు తెలుపుతూ ఉంటారు. అంటే మనం దైవ గ్రంథంలో ఒక ప్రోగ్రెస్ని చూస్తాం. ఇక్కడ యేసు నామం బంగారం కంటే విలువైంది కాబట్టి ఆ కుంటి అతను కూడా నడకొచ్చేట్లు చేయగలిగింది. అంటే అంత నమ్మకం ఆ నామంలో ఉండాలని. అంత మాత్రమే కాకుండా అదే పేతురు గారు తాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో అంటారు కదా, నశించిపోయే సువర్ణం అంటే బంగారం ఎంత విలువైందైనా ఒకానొక కాలంలో ఈ భూమి మొత్తం నశించిపోతుంది. ఈ భూమి ఆకాశాలు కూడా నశించిపోయి దేవుని చేత కొత్త ఆకాశం, కొత్త భూమి ఏర్పరచబడుతుంది. అప్పుడు భూమిలో అంతటితో పాటు ఎంత విలువైందైనా ఈ సువర్ణం కూడా నశించిపోద్ది. కాబట్టి నశించిపోయే సువర్ణం కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది. అంటే మనం బంగారం గనక కంసాల దగ్గర తీసుకెళ్తే అతను అగ్నిలో వేసి దాని యొక్క ప్యూరిటీ ఎంతో అతను తేలుస్తాడు. అది ఎంతవరకు దాని యొక్క శుద్ధమైన సువర్ణమా కాదా అని అతను తేలుస్తాడు. కాబట్టి అటువంటి నశించిపోయే సువర్ణము కూడా అగ్ని పరీక్షలను శుద్ధీకరించబడుతుంది. కానీ దానికంటే విలువైంది ఒకటి ఉంది. అది ఏంటంటే మీ విశ్వాసము. యేసుక్రీస్తు నామములో మీ విశ్వాసము ఎంతో విలువైంది. ఎందుకు అది విలువైంది అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాబోతున్నాడని మనకు అందరికీ తెలుసు కదా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంతకంటే విలువైన మీ విశ్వాసము మెప్పుకు, మహిమకు, ఘనతకు కారణమవుతాయంటారు. ఆయన మనల్ని చూసి బలా నమ్మకమైన దాసుడా లేదా దాసురాలా అని మెచ్చుకోవాలంటే మనకి బంగారం కంటే విలువైన ఆయన నామముల విశ్వాసం, దానికి తగ్గ ప్రవర్తన ఉండాలి. అప్పుడు మనకి మెప్పు ఉంటుంది, ఆయనతో పాటు మహిమ ఉంటుంది, ఆయన మనల్ని ఘనపరుస్తారు కూడా. కాబట్టి మన ప్రవర్తన బంగారం అని అనుకుంటే దానికంటే గొప్పదైన యేసు నామము ఇంకా శ్రేష్టమైనది. ఆ నామములో మనం విశ్వసించుట ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పుకు, మహిమకు, ఘనతకు కారణమవుతాయి. అట్టి దేవుని నామంలో మనం కూడా విశ్వాసం ఉంచితే మనము ఎంతో అమూల్యమైన వారిగా ఆయన చేత ఎంచబడతాము. సృష్టిలో అతి శక్తి గలది యేసు నామం, సృష్టిలో అతి శక్తి గలది యేసు నామం, సుందరమైనది సుమధురమైనది యేసు నామం,
స్వస్థతనిచ్చును శాంతి నొసగును యేసునామం ప్రభు దివ్యనామం ప్రభు దివ్యనామం యేసునామం మన రక్షణ నామం యేసునామం ఘన దివ్యనామం స్మరణ చేసిన వారికి వరములిచ్చే నామం యేసునామం యేసునామం ఎంతో మధురం ఎంతో మధురం యేసునామం యేసునామం ఎంతో మధురం ఎంతో మధురం యేసునామం యేసునామం ఎంతో మధురం ఎంతో మధురం యేసునామం యేసునామం ఎంతో మధురం ఎంతో మధురం. అటువంటి గొప్ప నామ ప్రాశస్యాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రవ్వా, బంగారం కంటే నీ నామం విలువైనది, అంతకంటే విలువైనది ఈ నామంలో విశ్వాసం అని ప్రభా ప్రశస్తమైన మాటల్ని మాకు ఈ రోజు నా ద్వారా నాకు మాకందరికి కూడా బయలుపరిచినందుకు నీకు మాత్రమే నీ కుమారుడి నామంలో ఘనత మహిమ ప్రభా ప్రభావము దయచే నీకది ఆపాదించబడి మాకందరికి కూడా శాంతిని సంతోషాన్ని సంతృప్తిని అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. As Jesus now, He's always near, with open arms, He's always